సంఘం అంటే ఏంటి? అసలు ఆ పేరుకున్న అర్థం ఏంటి? తెలుగు బైబిల్లోనేమో సంఘం అని ఉంటుంది, అదే ఇంగ్లీష్ బైబిల్లోనికి వెళ్ళి చూస్తే చర్చ్ అని ఉంటుంది. సంఘము అనే ఈ తెలుగు పదం కానీ, చర్చ్ అనే ఆ ఇంగ్లీష్ పదం కానీ, ఈ రెండు పదాలు ఎక్కడి నుండి అనువాదింపబడ్డాయి, ఎక్కడ నుండి తర్జుమా చేయబడ్డాయి అంటే గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడ్డాయి. ఎక్లీషియా అనే గ్రీకు పదాన్ని తెలుగులో ఏమని తర్జుమా చేశారు, ఏమని రాశారు, ఏమని అనువదించారు అని అంటే సంఘము అని రాశారు. ఎక్లీషియా అనగా సంఘము అని రాశారు. అసలు దాని అర్థం, ఎక్లీషియా అనే గ్రీకు పదాన్ని, గ్రీకు భాషని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా తెలుగులోకి అనువదిస్తే ఏమని అర్థం వస్తుందో తెలుసా అండి? బయటకు పిలువబడిన వారు అని అర్థం వస్తుంది. ఎక్లీషియా అనగా బయటకు పిలువబడిన వారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు సంఘం అని అంటే ఏంటి? బయటకు పిలువబడిన వారు.